ప్రతి ఉదయం నీ దగ్గర 2 చాయిస్లుంటాయి. 1 పడుకొని కలలు కంటూ ఉండడం, 2 ఆ కలలను నిజం చేయడానికి వెంటనే నీ బెడ్ ని వదిలి వెళ్ళడం. చాయిస్ ఈజ్ యువర్స్. ఈ రోజు మీరు ఏం చూస్ చేసుకుంటారో దాని ఫలితమే మీ జీవితంలో కనిపిస్తుంది. చాలా మంది టాప్ సక్సెస్ఫుల్ పీపుల్, మిలీనియర్స్, బిలీనియర్స్ అందరూ మార్నింగ్ 4 గంటలకే నిద్ర లెగుస్తారు. మనం రోజు అనుకుంటాం నేను ఏది ఏమైనా సరే మార్నింగ్ 4 గంటలకే నిద్ర లెగాలి అని ఫిక్స్ అయిపోతాం. కానీ అలారం మోగేసరికి స్నూజ్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ పడుకుంటాం. మళ్ళీ అలారం మోగితే దాన్ని ఆఫ్ చేసి పడుకుంటాం. చివరికి ఏ టైంలో అయితే రోజు నిద్ర లెగుస్తామో అదే టైంకి నిద్ర లెగుస్తాం. ఒక మనిషి అలారంనే గెలవలేనప్పుడు, తన నిద్రనే తను జయించలేనప్పుడు ఇక జీవితాన్ని ఎలా జయిస్తాడు? తన మంచం మీద నుంచి తన పైకి లెగలేనప్పుడు జీవితంలో పైకి ఎలా వస్తాడు? ఒక్కటి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు సగం కంటే ఎక్కువ ప్రపంచం నిద్రపోతున్న టైంకి మీరు నిద్ర లెగుస్తే అప్పుడు సగం ప్రపంచం కంటే ముందు మీరున్నట్టే కదా. ప్రజెంట్ మీరు 7 గంటలకి నిద్ర లెగుస్తున్నట్లయితే ఇప్పటి నుండి 4 గంటలకి నిద్ర లెగుస్తే మీకు రాబోయే 10 years లో 1 year 2 months 25 days ఎక్స్ట్రా టైం దొరికినట్టే కదా. ప్రతి రోజు మీకు 3 గంటల ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఆ 3 గంటల ఎక్స్ట్రా టైంలో ఎన్ని సాధించవచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఆ 3 గంటలు నీ గోల్ గురించి నువ్వు ఉపయోగిస్తే నీ కాంపిటేటర్స్ ని దాటి ఎంత పైకి వెళ్తావో ఆలోచించండి. మనందరికీ తెలుసు ఈ రోజుల్లో ఎంత కాంపిటీషన్ నడుస్తుందో. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మనం స్ట్రాంగ్ గా ఈ ముందుకి వెళ్ళాలి అంటే నేను స్ట్రాంగ్ గా చెప్పేది ఒకటే, మీరు ఏ పని చేయాలనుకున్నా దాన్ని ఉదయం 4 గంటలకు లెగిసి చేయండి. దానికి ఉదయం 2 గంటల సమయం ఇవ్వండి. ఆ 2 గంటల్లో దగ్గర 4 గంటల పని పూర్తయిపోతుంది. అంటే మీరు రోజులో 4 లేదా 5 గంటలు చేసే పని ఉదయమే చేసి చూడండి. ఉదయాన్నే ఉన్న ఆ పవర్ఫుల్ ఎనర్జీ, పవర్ఫుల్ కాన్సన్ట్రేషన్ యూజ్ చేసుకొని ఆ పనిని 2 లేదా 2.5 గంటలకే ఫినిష్ చేయవచ్చు. మీకు ఏదైనా గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ ఉంటే మీ స్కిల్స్ అండ్ మీ టాలెంట్స్ ని వదిలేయకండి ఫ్రెండ్స్. ప్లీజ్ వాటి కోసం మీరు ఉదయం 4 గంటలకే లేచి 2 గంటల టైం ని స్పెండ్ చేయండి. 1 నెల తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు. సో చాయిస్ మీ చేతుల్లోనే ఉంది. 2-3 గంటల ముందు లేసి కోట్ల మందిని వెనక్కి నెట్టి ఏదైనా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తారా? లేదా కోట్ల మందితో ఉంటూ వారిలాగే నిద్రపోతూ వారిలాగే కలలు కంటూ ఉంటారో మీ ఇష్టం. ప్రతి మిలీనియర్, బిలీనియర్ ఉదయం 4 గంటలకే లెగుస్తారు. యాపిల్ కంపెనీ CEO టిమ్ కాక్ మార్నింగ్ 4 గంటలకే నిద్ర లెగుస్తారు. ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు ఉదయం 4 గంటలకే నిద్ర లెగుస్తారు. సచిన్ టెండూల్కర్ తన 20 సంవత్సరాల కెరియర్ లో ఒక్క రోజు కూడా మిస్ కాకుండా షార్ప్ 6 o'clock కి నెట్ దగ్గరికి వెళ్లి ప్రాక్టీస్ చేసి తర్వాత తన డే ని స్టార్ట్ చేసేవారు. చాలా మంది అంటారు మనిషికి 7 లేదా 8 గంటల నిద్ర కావాలి అని. ఎలాన్ మస్క్ 6 గంటలే నిద్రపోతారు. ఆయన కంటే ప్రొడక్టివ్ పర్సన్ నా లైఫ్ లో నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు ఎన్ని గంటలు అయితే పడుకుంటావో అన్ని గంటలు నిద్ర నీకు అవసరం. కానీ ఒకవేళ నువ్వు తక్కువ నిద్రపోతే నీ బాడీ ఆటోమేటిక్ గా దాన్ని అలవాటు చేసుకుంటుంది. నాకు తెలుసు స్టార్టింగ్ లో కొంచెం కష్టంగానే ఉంటుంది మార్నింగ్ లేగడం, కానీ అలవాటు అయ్యే కొద్దీ మీకే చాలా బాగుంటుంది. జీవితంలో ప్రస్తుతం కష్టపడితేనే ఫ్యూచర్ బాగుంటుంది. అదే ఇప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉంటే జీవితం అంతా అన్కంఫర్టబుల్ జోన్ లో కష్టపడుతూనే ఉండాలి. ముందు దీన్ని 1 day ట్రై చేయండి, తర్వాత 5 days 10 days ట్రై చేసి చూడండి. ఆ తర్వాత 21 days ట్రై చేయండి. తర్వాత మార్నింగ్ లేవడానికి పెద్దగా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 21 days తర్వాత అది మీకు అలవాటు అయిపోతుంది. నీ లైఫ్ నువ్వు సీరియస్ గా మార్చుకోవాలి అని అనుకుంటే ఇదే నీకు ఫస్ట్ స్టెప్. సరైన సమయం గురించి ఆలోచించకుండా ఉన్న సమయాన్ని పర్ఫెక్ట్ గా మార్చుకో. నేను ఈరోజు టైర్డ్ గా ఉన్నా, నిద్ర సరిగా పోలేదు అన్న చిన్న ఎక్స్క్యూజెస్ తో నీ లైఫ్ లో రానున్న పెద్ద సక్సెస్ ని దూరం చేసుకోకు. అలారం ని ఆఫ్ చేసి పడుకునే నీకే చెప్తున్నా, అక్కడ నువ్వు ఆఫ్ చేసేది అలారం కాదు, నీ సక్సెస్ ని. నీ సక్సెస్ నువ్వు స్టాప్ చేసుకుంటున్నావు. నువ్వు అలారం ఆఫ్ చేసే ఆ 2-3 నిమిషాలే నీ లైఫ్ ని కంట్రోల్ చేస్తుంది. కొంతమంది అసలు ఏ ఇబ్బంది పడకుండా నిద్ర లెగుస్తారు. దానికి కారణం వాళ్ళ గోల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ అలారం సౌండ్ కన్నా వాళ్ళ గోల్ వారికి పెద్దగా కనిపిస్తుంది. ఆ గోల్ కోసం వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేస్తారు. సక్సెస్ రావాలంటే సాక్రిఫైస్ చేయాల్సిందే ఫ్రెండ్స్. స్లీప్ ని సాక్రిఫైస్ చేయాలి, కంఫర్ట్ జోన్స్ ని సాక్రిఫైస్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ ని సాక్రిఫైస్ చేయాలి. డ్రీమ్స్ అంటే నిద్రలో వచ్చేవి కాదు, నిద్ర పట్టకుండా చేసేవి. పడుకొని కలల కంటే ఏమొస్తుంది? దాన్ని నిజం చేసి చూద్దాం ఫ్రెండ్స్.